హాయ్, దిస్ ఈజ్ నిర్మల, అడ్వకేట్ ఫ్రమ్ కర్నూలు. అయితే ముందుగా థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎవరైతే నేను షేర్ చేస్తున్న ఇన్ఫర్మేషన్ ఉందో అది కొంత మేరకు వాళ్ళకు యూజ్ అవుతుందనేసి లైక్స్ రూపంలో, కామెంట్స్ రూపంలో, మెసేజెస్ రూపంలో చెబుతున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. అయితే చాలామంది మీ ఆఫీస్ అడ్రస్ అలాగే మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడం ఎలా అనేసి అడుగుతున్నారు. మీరు గూగుల్ మ్యాప్స్లో ఆర్కే డాకప్ కర్నూలు నంద్యాలని సెర్చ్ చేసినట్లయితే మీకు మా డీటెయిల్స్తో పాటు మా లొకేషన్ కూడా ఈజీగా తెలుసుకోవచ్చండి. అయితే ఇవాళ మనం ఇంకొక ఇంపార్టెంట్ టాపిక్ గురించి మాట్లాడుకుందామండి. జీపీఏ. ఏదైతే మనం చేయాల్సిన పనులను మనం అందుబాటులో లేక మన నుంచి ఒక అటార్నీని అపాయింట్ చేసుకొని తన ద్వారా ఆ పనిని చేపించడం దాన్ని జీపీఏ అని అంటారు. అయితే ఈ జీపీఏ అనేది ఖచ్చితంగా రిజిస్టర్ చేర్చుకోకపోయినా చెల్లుతుందా అనే దాని గురించి రిజిస్ట్రేషన్ యాక్ట్ 1908 సెక్షన్ 17 ప్రకారం ఎక్కడైతే ప్రాపర్టీని చూపిస్తారో అక్కడ రిజిస్ట్రేషన్ మస్ట్ అని, సెక్షన్ 18 ప్రకారము నాన్ ప్రాపర్టీ మెన్షన్డ్ డాక్యుమెంట్స్కి ఆప్షనల్ రిజిస్ట్రేషన్ అనేసి సెక్షన్ 32, 33 ప్రకారం ఏదైతే ఈ సెక్షన్స్ ప్రకారం మీరు ఏదైతే పవర్స్ అటార్నీకి ఇస్తారో అటార్నీ ఆ పవర్స్ని యూజ్ చేసుకుంటూ ఆ పనిని చేయడం. ఇలా జీపీఏ గురించి చాలా వాస్ట్ సబ్జెక్ట్ అనేది ఉంటుంది. సో వీటితో పాటు మనకు స్పెషల్ పవర్ ఆఫ్ అటార్నీ గురించి కూడా మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. సో దీని గురించి మనం ఇంకొక రోజు స్పెషల్గా మాట్లాడుకుందాము. థ్యాంక్ యూ సో మచ్.